హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్ మరియు ఆ రాజ్యాంగానికి సంబంధించిన పూర్తి ఎంసీక్యూస్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 30+ క్వశ్చన్లు తీసుకోవడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఏ ఎగ్జామ్ వచ్చినా మ్యాక్సిమం ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవం ఎడిషన్ ఎన్నోవది? ఆన్సర్ 76వ ఎడిషన్. అయితే మొదటి గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారయ్యా అంటే 1950 జనవరి 26వ తారీఖున జరుపుకున్నారు. అయితే ఈ 1950 జనవరి 26వ తారీఖున ఎక్కడ జరుపుకున్నారయ్యా అంటే ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియం. ఇర్విన్ స్టేడియం అంటే ప్రజెంట్ వచ్చేసి దీని పేరు మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా మార్చడం జరిగింది. సో ఈ ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో 1950 జనవరి 26వ తారీఖున మొదటి ఎడిషన్ జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రబోవో సుబియాంటో. ఈయన ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు. అయితే ఈ ఇండోనేషియా దేశం నుంచి 1950 తర్వాత దాదాపుగా నలుగురు ఇక్కడ అధ్యక్షులు వచ్చేసి అంటే పెద్దవారు ఇక్కడ హాజరవడం అనేది జరిగింది. దేనికంటే గణతంత్ర దినోత్సవానికి 4 సార్లు ఇండోనేషియా దేశం నుంచి హాజరవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, 2023 మన అతిథి వచ్చేసి అబ్దెల్ ఫతా ఎల్ సిసి 2023కు ఈ గణతంత్ర దినోత్సవానికి రావడం అనేది జరిగింది. 2024 గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథి వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్. 2024 ఇమాన్యుయల్ మేక్రాన్, 2023 అబ్దుల్ ఫతే అల్ సిసి. నెక్స్ట్, 2025 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2025 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. దీనినే హిందీలో స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అని అంటారు. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. అయితే ఇది 2025 థీమ్ వచ్చేసి ఇది. అయితే 2023 థీమ్ చూసుకుంటే జన్ భాగీదారి 2023 థీమ్. 2024 థీమ్ అండి భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. అంతేకాకుండా డెవలప్డ్ ఇండియా కూడా 2024 యొక్క థీమ్ అండి. 2024కు 2 థీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది, భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ మరియు డెవలప్డ్ ఇండియా. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవం పెరేడ్ జరిగే రాజ్పథ్ కొత్త పేరేమిటి? ఇటీవల పేరు మార్చారని చెప్పుకున్నాం మనం. సో దాని యొక్క పేరు వచ్చేసి ఆప్షన్ బి అండి, కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది. రాజ్పథ్ యొక్క కొత్త పేరు కర్తవ్య పథ్. దీనిని ఎప్పుడు మార్చారయ్యా అంటే 2022 సంవత్సరంలో మార్చడం అనేది జరిగింది. ఎవరు? ప్రధానమంత్రి గారు దీనికి పేరు మార్చడం అనేది జరిగింది. అయితే ఈ కర్తవ్య పథ్ గుండానే రాష్ట్రపతి భవన్ నుండి మొదలై ఇండియా గేట్ వరకు ఈ పెరేడ్ అనేది వెళ్తుంది. ఓకే. నెక్స్ట్, 2025 గణతంత్ర దినోత్సవం పెరేడ్లో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పట్టికలో పాల్గొన్నాయి? ఆన్సర్ మొత్తం 16. అవి గోవా, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, చండీగఢ్ మరియు ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ. సో ఇవి దాదాపు మొత్తం 16 పాల్గొన్నాయి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు వచ్చిందో మీకే తెలుసండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవశ్యకత గురించి తెలిపిన మొదటి వ్యక్తి ఆన్సర్ ఎంఎన్ రాయ్. అయితే ఈ ఎంఎన్ రాయ్ యొక్క పూర్తి పేరు చూడండి. ఎంఎన్ రాయ్ని మనబేంద్ర నాథ్ రాయ్ అంటారు. అయితే ఈయన ఎవరయ్యా అంటే 20వ శతాబ్దపు భారతీయ విప్లవకారుడు, తత్వవేత్త మరియు రాడికల్ కార్యకర్త కూడా. అంతేకాకుండా రాజకీయ సిద్ధాంతకర్త. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ ఎంఎన్ రాయ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క స్థాపకుడు. ఓకే. అంతేకాకుండా మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్థాపకుడు కూడా ఈయననే పేర్కొంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? నెక్స్ట్,
రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1946 జూలైలో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు జరిగాయండి. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం సభ్యుల సంఖ్య చూసుకుంటే 389 మొత్తం సభ్యులు ఉంటారు. వీటిలో రాష్ట్రాలు, ప్రావిన్స్‌ల నుండి మొత్తం 292 ఎన్నికయ్యారు. స్వదేశీ సంస్థానాల నుండి మొత్తం 93 మరియు చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి 4 మొత్తం మీద చూసుకుంటే 389. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ ఏది? ఇది కూడా చాలాసార్లు రావడం జరిగిందండి క్వశ్చన్. ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందయ్యా అంటే 208 సీట్లు గెలవడం అనేది జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం ముస్లిం లీగ్ వచ్చేసి 73 సీట్లు, స్వతంత్ర పార్టీలు వచ్చేసి 8 సీట్లు గెలవడం అనేది జరిగింది. అయితే దేశ విభజన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య మారడం జరిగింది. అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగిందండి. అయితే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎన్నికైన తేదీ వచ్చేసి 1946 డిసెంబర్ 11వ తారీఖున రాజ్యాంగ పరిషత్ యొక్క చైర్మన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? ఆన్సర్ వేణుగండి. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఇతని కంటే ముందు తాత్కాలిక అధ్యక్షులుగా ఎంపిక చేయడం అనేది జరిగిందండి. అయితే ఈ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరయ్యా అంటే సచ్చిదానంద సిన్హా గారు. ఓకే, తాత్కాలికం కూడా అడగొచ్చండి. తాత్కాలిక అధ్యక్షుడు వచ్చేసి సచ్చిదానంద సిన్హా గారు, పర్మనెంట్ అధ్యక్షుడు ఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క ఉపాధ్యక్షులు వచ్చేసి ఎస్సి ముఖర్జీ మరియు టివి కృష్ణమాచారి, వీళ్ళిద్దరూ ఉపాధ్యక్షులు. ఓకే, నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ మొత్తం 9 మంది అండి. వారు సరోజిని నాయుడు, సృజత కృపాలని, అమృత్ కౌర్, అమ్ము స్వామినాథన్, అన్ని మస్కరీన్, దాక్షాయిని వేలాయుధన్, బేగం ఐజాజ్ రసూల్, హంస మెహతా మరియు రేణుకా రే, వీళ్ళు మొత్తం ఈ రాజ్యాంగ పరిషత్తులో గల మహిళా సభ్యుల సంఖ్య. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుడు ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారుడు వచ్చేసి హెచ్బి అయ్యంగర్ గారు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1947 జనవరి 22వ తారీఖున ఆశయాల తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మన భారతదేశం యొక్క జాతీయ పతాకం ఆమోదించిన సంవత్సరం వచ్చేసి 1947 జూలై 22వ తారీఖున మన భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు వచ్చేసి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో, ముసాయిదా కమిటీలో మొత్తం సభ్యులు చూసుకుంటేనండి 7 ఉంటారు. వారిలో ఫస్ట్ వచ్చేసి అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. అల్లారి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కెఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిఠల్ మరియు డిపి ఖైతాన్, వీళ్ళు 6 ప్లస్ అంబేద్కర్ గారితో కలిసి 7 ఈ ముసాయిదా కమిటీ యొక్క సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1949 నవంబర్ 26వ తారీఖున. అయితే మన భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందయ్యా అంటే 1950 జనవరి 26వ తారీఖున. సో దీనికోసమే మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు ఎన్ని రోజులు సమయం పట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 సంవత్సరాల
11 నెలల 18 రోజులు. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్‌లో రావడం జరిగింది ఫ్రెండ్స్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది? ఇది కూడా వచ్చిందండి చాలా సార్లు ఎగ్జామ్‌లో. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 64 లక్షల రూపాయలు ఖర్చయింది. నెక్స్ట్. భారత రాజ్యాంగాన్ని ఆంగ్లంలో చేతి వ్రాత కాలిగ్రాఫర్ ఎవరు? చేతితో వ్రాసిన కాలిగ్రాఫర్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా. నెక్స్ట్. భారత రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని చిత్రీకరించిన కళాకారుడు. చూడండి, చేతితో వ్రాసిన వారు ప్రేమ్ బిహారీ నారాయణ రైజ్దా కాక ఇక్కడ చిహ్నాన్ని చిత్రించిన చిత్రకారుడు వచ్చేసి దీననాథ్ భార్గవ్ గారు. ఈ 2 పేర్లు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాసిందేమో నారాయణ రైజ్దా గారు, చిత్రీకరించిందేమో భార్గవ్ గారు. నెక్స్ట్. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ కమిటీలపై అధ్యక్షులు ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? చాలాసార్లు రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం వచ్చేసి మన ఇండియా యొక్క రాజ్యాంగం. అయితే ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం, ఇక్కడ గమనించాలండి, అతి చిన్న లిఖిత రాజ్యాంగం వచ్చేసి మొనాకో రాజ్యాంగం. మొనాకో దేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం. అయితే ప్రపంచంలో అతి పురాతన రాజ్యాంగం యుఎస్ రాజ్యాంగం అండి. ప్రపంచంలో అతి పురాతన రాజ్యాంగం యుఎస్ రాజ్యాంగం. అయితే ఈ యుఎస్ రాజ్యాంగం వచ్చేసి 1788లో ఆమోదించడం అనేది జరిగింది. అయితే అతి చిన్న రాజ్యాంగం మొనాకో రాజ్యాంగం అనుకున్నాం కదా. ఈ అతి చిన్న రాజ్యాంగంలో 3814 పదాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, 3814 పదాలు మాత్రమే ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. నెక్స్ట్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రకరణలు, భాగాలు మరియు షెడ్యూళ్ళు గలవు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రకరణలు, భాగాలు మరియు షెడ్యూళ్ళు గలవు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు గలవు. అయితే ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో 448 ప్రకటనలు, 25 భాగాలు మరియు 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 448 ప్రకటనలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు. అయితే ప్రస్తుతం మన భారత రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారండి. 106 సార్లు మన ఇండియా యొక్క రాజ్యాంగాన్ని సవరించడం అనేది జరిగింది. నెక్స్ట్. భారత రాజ్యాంగంలో కొత్తగా వచ్చిన షెడ్యూల్స్ ఎన్ని? ఆన్సర్ 4 అండి. అవి 9, 10, 11 మరియు 12. ఈ 4 షెడ్యూల్ను కొత్తగా చేర్చడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలో తొలగించిన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 7వ భాగం తొలగించడం జరిగింది. అయితే తొలగించిన భాగం 7వ భాగం కాక కొత్తగా చేర్చిన భాగాలు చూసుకుంటే మొత్తం 4 ఉంటాయండి. అవి 4A, 14A, 9A, 9B ఈ భాగాలను చేర్చడం అనేది జరిగింది. అయితే భారత రాజ్యాంగంలోని 7వ భాగంను 7వ సవరణ ద్వారా 1956లో సవరించడం అనేది జరిగింది. నెక్స్ట్. ప్రవేశికలోని పదాల వరుస క్రమం ఏమిటి? ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రవేశికలో పదాల వరుస క్రమం. ఆన్సర్ చూడండి, ఏమని పేర్కొంటారంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం పేర్కొంటారు. చూడండి, సార్వభౌమ, సామ్యవాద మరియు లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. చూడండి, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అంటే చూడండి 2, 4, నెక్స్ట్ 3, 5, దాని తర్వాత 1 అంటే 2, 4, 3, 5, 1. 2, 4, 3, 5, 1 ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఇప్పటి వరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారండి? ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకసారి మాత్రమే సవరించారు. ఎప్పుడయ్యా అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పుడు దాకా ఒక్కసారి మాత్రమే సవరించారు. ఏమని సవరించారయ్యా అంటే చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, సామ్యవాద, లౌకిక, సమగ్రత ఈ 3 పదాలను చేర్చడం జరిగింది.
అయితే ఈ రాజ్యాంగ ప్రవేశిక మీద చాలా కేసులైతే ఉన్నాయండి. ఎలాగంటే 1960లో బెరుబరి కేసు. ఈ బెరుబరి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఓకే. 1960 బెరుబరి కేసులో ప్రవేశిక అంతర్భాగం కాదని పేర్కొందండి. సో ఇది ఒకటండి. రెండవ కేసు చూసుకుంటే 1973 కేశవానంద భారతి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. చూడండి, కేశవానంద భారతి కేసు రాజ్యాంగంలో అంతర్భాగం, బెరుబరి కేసులో రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి గ్రహించబడిన అంశాలు ఏవి? ఇవి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర అధికారాలు, సామఖ్య పద్ధతి, ఫెడరల్ కోర్టు, రాష్ట్రపతి పాలన మరియు గవర్నర్ పదవి. సో ఇవన్నీ కూడా 1935 రాజ్యాంగ చట్టం నుంచి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించబడిన అంశాలు ఏవి? ఆన్సర్ ఇది కూడా పైవన్నీ. రాష్ట్రపతి యొక్క ఎన్నిక, రాజ్యసభ సభ్యుల నామినేటెడ్ విధానం, ఆదేశిక సూత్రాలు. సో ఇవన్నీ కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.